నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ అవినీతి కేసు, మరోవైపు వైసీపీ అవినీతి కేసుతో సతమతమవుతున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయని. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క ఏమో రేవంత్ రెడ్డి గారు, గురు శిష్యులు ఇద్దరు కూడా చెడుగుడు ఆడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఎలా చూస్తారు? ఖచ్చితంగా గురు శిష్యులు చెడుగుడు ఆడుతున్న మాట అయితే వాస్తవం. చెడుగుడు ఎందుకు ఆడుతున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి అప్పట్లో మంత్రి పదవి ఇచ్చి రెండో టర్మ్లో మంత్రి పదవి ఇయ్యలేదని ఒక అక్కసుతో కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయం చేసి తల్లిపాలు తాగినటువంటి రొమ్మునే గుద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది మీడియాలో. ఇకపోతే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అటు కల్వకుంట్ల కుటుంబము, ఇటు వైఎస్ కుటుంబం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి కాళేశ్వరం కమిషన్ అనేది ఒక పెద్ద కేసుగా సిబిఐకి వెళ్ళడం జరిగింది. ఈరోజు హరీష్ రావు గారు ఎన్ని ఆరోపణలు, ఎన్ని అంటే వాస్తవాలు అవాస్తవాలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్గా. సో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనుల్ని అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా ఈరోజు విజిలెన్స్ కానీ, కాగ్ కానీ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, లేకపోతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 650 పేజీల నివేదిక అయితేనేమి, ఈ 4 ఏజెన్సీల యొక్క సారాంశం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ ఒకటే ఉందా కల్వకుంట్ల కుటుంబంలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసు ఉంది. ఈరోజు కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ కేసు. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత గారికి లిక్కర్ స్కామ్ కేసు. ఈరోజు కేసీఆర్ గారికి కాళేశ్వర కమిషను, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి గారు, మొత్తం అందరినీ ఇంకా దాంట్లో సైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే మరి 9 ఏళ్ళ బంగారు తెలంగాణను సాధించి ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించినటువంటి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే నథింగ్ అనే, చంద్రబాబు నాయుడు డట్టియెస్ట్ పొలిటీషియన్ అనే, చంద్రబాబు నాయుడు అంటే అదనే ఇదనే, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు అని ఎన్నో మాటలు. ఏ ఒక్క మాటకి ఎక్కడ ఆవేశపడుకోకుండా తనదైనటువంటి హుందాతనాన్ని ప్రదర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు? అధికారం కోల్పోయినటువంటి 2 సంవత్సరాలు అంటే ఈ డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలలోనే బీఆర్ఎస్ పార్టీ కకావికలమైపోయింది. చేసినటువంటి పాపం ఊరికే పోదు. తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే ఆ పార్టీ ఆఫీస్ని మింగేయాలని చూశారు అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. మరి అదే తరహాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా లాక్కున్నారుగా బీఆర్ఎస్ పార్టీ. అంటే ఎన్ని రకాలుగా ఆ పార్టీకి ఇబ్బందులు కలిగించాలో అసలు తెలంగాణలో కాదు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీని లేకోకుండా చేయాలని పన్నినటువంటి వ్యూహం ఎవరు? కేసీఆర్ గారు, ఆయన యొక్క దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కలుసుకొని వ్యూహం రచించుకొని కదా తెలుగుదేశం పార్టీని వేర్లతో సహా సమూలంగా నాశనం చేయాలని కుట్ర పన్నడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు దేవుడి స్క్రిప్టు. ఒకవైపు ఈరోజు తెలంగాణలో కాళేశ్వర కమిషన్ కేసు అయితే మరొక వైపు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్టు, ఇక్కడ సిబిఐ, ఇక్కడ సిట్టు. వీళ్ళు ఆడేటువంటి ఆటలో నథింగ్ బట్ రాజకీయ పార్టీలు ఈరోజు అధికార పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, నథింగ్ బట్ కూటమి, ఎన్డీఏ కూటమి ఉంది. పార్టీలు వేరైనా ఈరోజు చాలామంది ప్రజలు ఎక్కువ భావించేది ఏంది? గురు శిష్యులు అంటారు. సో తెలుగుదేశం పార్టీని వచ్చినటువంటి నాయకులే ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, గవర్నర్లు అవుతున్నారు తప్ప ఎక్కడ వారి ఇండివిజువల్ పార్టీలు వచ్చిన వాళ్ళు ఎవరన్నా అవుతున్నారా? లేదు. మరి ఈరోజు లిక్కర్ స్కాము, కవిత గారు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కంటే 30 ఇంతలు అంటే ఇప్పటి వరకు తేలినటువంటి వాస్తవమే. ఇక పోను తవ్వే కొద్దీ పెరుగుతూనే ఉంది అమౌంట్ అది. సో
ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పక్కనున్నటువంటి కోటరీలో ప్రధాన అనుచరుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు సైతం కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు అని నమ్మి నేను వ్యవసాయం చేసుకుంటాననే కాటికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోండి. బాబు గారు రేవంత్ రెడ్డి గారు ఆడేటువంటి ఆటలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిండా మునిగిపోవడం ఖాయం. రెండోది ఏంటంటే వీళ్ళు బతకాలి అంటే ఈరోజు బీజేపీ దగ్గర ఆసరా పొందితే తప్ప వీళ్ళు బతికేటువంటి అవకాశం లేదు అని ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ సీనియర్ నాయకులు కూడా భావించేటువంటి పరిస్థితి నెలకొంది. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఇక రాజకీయాల్లో కొనసాగుతారు? అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. ఎప్పుడు అంటే వీళ్ళు తీసుకొని ఇచ్చినటువంటి పరాకాష్ట అంటే బూతులలో ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక మంత్రులను కానీ ఒక ప్రజాప్రతినిధిని కానీ బూతులలో అవహేళన చేయడం వీళ్ళు తీసుకొని వచ్చినంత విధంగా పరాకాష్ట. లాస్ట్కు బయట పెట్టేటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు బూతులు కూడా అసెంబ్లీలో మాట్లాడడం వచ్చే దిశగా వీళ్ళ పరిపాలన కొనసాగింది అనేది అందరూ చూశారు. సరే, మరి ఈరోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కకావికలమయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. ఒక పక్క కేసీఆర్ గారు, మరో పక్క జగన్ గారి పైన అవినీతి కేసులు అనేవి వెంటాడుతున్నాయి కదా. సో వీళ్ళిద్దరూ మరి జైలుకి వెళ్ళే అనేటువంటి అవకాశం అయితే ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఈరోజు వాళ్ళేమి మనీ ట్రయల్స్ జరిగాయి అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ అయింది సిట్టు విచారణలో. అదే మాటే కదా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు గారు చెప్పిండేది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది కన్ఫామ్. ఇటు కేసీఆర్ గారు కూడా అరెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది సందర్భంగా ఈరోజు సిబిఐకి కేసు వెళ్ళింది కాబట్టి సో భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, సిబిఐ ఏ విధంగా కొనసాగుతుంది, నీరు గార్చదా అనేది చూడాలి. మరి మొత్తానికైతే కేసీఆర్ గారు జగన్ గారు అరెస్ట్ అవ్వడం అయితే ఖాయంగా అయితే ఇప్పుడున్నటువంటి అవినీతి కేసుల దృష్ట్యా పోయే తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేది అయితే తెలంగాణ ప్రజలు అటు ఆంధ్ర ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు. సో ఇద్దరిని ఒకటే రోజు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయా సంబంధించినటువంటి కేసుల దృష్ట్యా తీవ్రతను బట్టి అంటే ఎప్పుడు ఏది రాజకీయంగా ఉంటుంది కదా, ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలనేది. ఈరోజు దొరకనంత వరకు దొర అని చెప్పేసి కేసీఆర్ గారి పాలన కొనసాగింది. ఈరోజు దొరికాడు, దొంగ అయిపోయాడు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొర అయ్యాడు, ఈరోజు దొరికాడు, దొంగ అయ్యాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మొత్తం అందరూ లోపలికి పోతారనేది అయితే ప్రజలైతే ఎక్కువగా భావిస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తున్నాం, ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారో వాళ్ళు తిరిగి బయటికి రాగానే వాళ్ళకి కొంచెం సింపతి వచ్చేసి మళ్ళీ వాళ్ళు అధికారం చేపట్టేటువంటి చూసాం మనం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా కాదండి, ప్రజలు అంత అమాయకుల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 అనేది ప్రకృతి అన్ని అంశాలు కలిసి రావడము, అంగబలం, ఆర్థిక బలం, రాజశేఖర రెడ్డి గారి వారసత్వము, ఒక్క ఛాన్స్ అనే మాట ఎందుకు వాడాడండి నేను అడుగుతున్నా. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంక అయిపోయింది అనేది ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. రెండోది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారేమో ఒకవైపు మరలా వచ్చేది నేనే, 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు సీఎం హోదాలో. మరి అంత గట్టిగా కాంగ్రెస్ పార్టీలో నిన్న లేక మొన్న పీసీసీ అధ్యక్షుడు అయినా సరే, అధ్యక్షుడు అయినది కాక ఏకంగా ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొని దాన్ని కొనసాగించడం అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఒక పెద్ద సమస్య. అలాంటిది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తనదైనటువంటి స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఓపెన్గా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని మామూలుగా తెలంగాణలో చాలామంది కేసీఆర్ గారిని జాకీలు పెట్టి లేపారు. ఏమని? కేసీఆర్ గారు అపర చాణక్యుడు, అది ఇది అని చెప్పేసి, దేశకీ నేత, ఆ నేత, ఈ నేత అని చెప్పేసి లాస్ట్కి ఫామ్ హౌస్ నేతగా ఎవరు నిలబెట్టారు? రేవంత్ రెడ్డి గారే కదా. మరి కాబట్టి రాబోయే రోజుల్లో అయితే రేవంత్ రెడ్డి గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయన కూడా వాళ్ళని ఇబ్బంది పడతారనేది చాలామంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు మనం కొత్తగా చెప్పేది ఏం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో అయితే అరెస్ట్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.